హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ లైఫ్ స్టైల్ 726 వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి మాట్లాడుకుందామండి. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశానండి. కొన్ని క్లిప్పింగ్స్ తీయగలిగాను. వాటి గురించి, ఆ గుడి విశిష్టత గురించి నాకు తెలిసినంత వరకు అయితే నేను ట్రై చేస్తాను చెప్పడానికి. మొదటిగా మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా గుడి గురించి వచ్చానంటే, బయట నుంచి మనకి కార్స్ లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఇలా లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ శాంత స్వరూపుడై ఉంటాడనమాట. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయనేసి ప్రతి ఒక్కరూ నమ్ముతుంటారు. లోపలికి రాగానే ఇటు సైడ్ వచ్చేసి స్నానాలు చేసుకోవడానికి ఉందన్నమాట. కృష్ణానది దగ్గర, కృష్ణానది ఒడ్డున ఉందన్నమాట ఈ గుడి. ఇదిగోండి, లోపలికి ఇక్కడ నుంచి కిందకు వెళ్ళామంటే ఇట్లా డౌన్ వస్తుంది. దానిలో నుంచి ఇట్లా వచ్చామంటే సింహద్వారంలో నుండి లోపలికి వస్తాము. తర్వాత ఆలయంలోకి రాగానే అప్పుడు గుడి క్లోజ్ చేస్తున్నారు. మేము నైట్ అక్కడే నిద్ర చేద్దాము, స్టే చేద్దాం అనేసి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పుడు తీసిండేది. మార్నింగ్ అయితే రష్ ఉంటుంది కాబట్టి క్లిప్పింగ్స్ తీయలేనని చెప్పని అప్పుడే తీసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఒక పిక్చర్ వేసాను. ఇట్లా ముందరికి వచ్చామంటే ఇక్కడ పూజ జరుగుతుంది. ఇక్కడ తులసమ్మ, నాగమ్మ తల్లి ఉన్నారనమాట. అక్కడ ఒక ఆమె కూర్చొని ఊగుతుంది కదా, దాని గురించి చెప్తున్నాను. ముందు ఇక్కడ ఒకటి చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కోరిక కోరుకొని 32 ప్రదక్షిణలు చేసి మన కోరిక తీరిన తర్వాత ఒకరోజు వచ్చి నిద్ర చేసి మళ్ళీ 32 ప్రదక్షిణలు చేశారంటే మన కోరికలు తీరుతాయనేసి ఇక్కడ నమ్ముతుంటారు. మేము కూడా కోరుకున్నాం, మేము కూడా తిరిగామండి. ఇక్కడ పక్కన ఇసురాయి వేసున్నాను, దాన్ని ఇసురాయి అంటారు. ఇక్కడ దానికి విశిష్టత ఏంటంటే పవర్ పోయింది, అందువల్ల మీకు చీకటిగా ఉంది. పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేశాను అనమాట. దాని విశిష్టత చెప్పే ముందు చూడండి, ఒక కోరిక కోరుకొని శ్రీ మట్టపల్లి నాదం వినతోస్మి అని అనేసి నామం ఉందన్నమాట. అక్కడ శ్రీ మట్టపల్లి నాదం ప్రణతోస్మి నిత్యం నమః అనే నామం 32 సార్లు 32 ప్రదక్షిణలు చేస్తూ మనం జపించి ప్రదక్షిణలు చేసామంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇసురాయి చాలా అంటే చాలా ప్రత్యేకమైందండి. అక్కడ మేము చూపించడానికి ఫస్ట్ మాకు దాని విశిష్టత తెలీదు. తర్వాత మరుసటి రోజు అంటే ఉదయం మేము చూసి తెలుసుకున్న తర్వాత వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. అక్కడ దానికోసం చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ తులసమ్మ దగ్గర బొట్టు పెట్టుకుంటున్నాను కదా, దాని పక్కన ఉందన్నమాట ఇసురాయి. చూపిస్తాను చూడండి. మీకు సైడ్ కనిపిస్తుంది కదా. మాకు అప్పుడు అది తెలియదు కాబట్టి మేము అంతగా చూడలేదు. అది చూడండి ఎంతమంది కూర్చొని ఉన్నారు అక్కడ. మాకు అదంతా ఐడియా లేదు. ఆ ఇసురాయికి ఇటు సైడు అటు సైడు 2 చేతులు ఇట్లా పట్టుకొని ఉంటే మన కోరిక కోరుకొని కూర్చున్నప్పుడు కోరిక తీరుతుంది అంటే మన చేతులు వాటంతట అవే మూవ్ అయ్యి మన చేతులు చుట్టూ వేసుకొని 2 చేతులు అందుకుంటాయి. లేదంటే కన్నా మన చేతులు అనేటివి మూవ్ అవ్వవు అనమాట. అది అక్కడ నేను చూశాను. నేను కోరుకున్నాను, నేను తిప్పాను అనమాట. నాకు తిరిగింది చెయ్యి. చూడాలి ఇంకా జరుగుతుందా లేదా అనేది చూడాలి. అలాగే కొంచెం ముందరకు వచ్చామంటే ఇక్కడ భజన జరుగుతుందన్నమాట. దెయ్యాలు పట్టిన వాళ్ళకి కానీ అట్లా ఏమైనా ఉన్న వాళ్ళకి ఇక్కడ భజనలోనే ఒళ్ళుకు వస్తారనమాట. అలా అయితే ఆ రోజు అయితే ఎవరు రాలేదు కాబట్టి నేను వీడియోలో షూట్ చేయలేదు. ఈ భజన మాత్రమే షూట్ చేశాను. అక్కడ అద్దాల మండపం అనమాట. స్వామివారిని ఉయ్యాల్లో ఫోటో పెట్టి ఇక్కడ భజనలు చేస్తారు. ఇంకా అక్కడి నుంచి నేను, మా వారు, మా ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చొని ఉన్నాం అనమాట. మా ఆయన చూడండి మీసాలు చూపిస్తున్నారు, వద్దు అని చెప్పి మాట్లాడుకుంటూ అలా భజనలో అయితే పాల్గొన్నాము. భజనలో పాల్గొంటూ తర్వాత అయితే మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళాము. ఇప్పుడు దర్శనం దగ్గర ఉన్నామన్నమాట. మేము దర్శనం అయిపోయి బయట వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చామంటే ఇంకో గేట్ ఉంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామిని ఒక ఫోటో పెట్టారనమాట. ఇటు గుండంలో హోమం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు హోమం జరిగిందనమాట. ఆ హోమం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ బూడిదని బొట్టు పెట్టుకోమని చెప్పారు. సరే అని మేము కూడా అలాగే చేసాము. అక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత
ఇది బయట అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ ఈ ప్లేస్లో రాత్రి భజన జరిగిందనమాట ముందు రోజు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అక్కడ క్యూ ఉంది కదా, అదే గుడి లోపలికి దారి. ఇదంతా కొండ అనమాట. ఆ కొండని మొత్తం కొండలో నుంచి మొత్తం గుడిలాగా మార్చారు. కొండనే అదంతా మెయిన్ ఇది గోపురం అనమాట. గుడి గోపురం పైకి వచ్చాము. మీకు కింద చూపిస్తాను చూడండి. చుట్టూ కృష్ణా నది. ఇప్పుడు ఇటు సైడ్ అంతా చెట్లు ఉన్నాయి. అవి ఏం చెట్లు మాకు తెలియలేదు. గుడి కింద ఇలా ఉంటుంది. కృష్ణా నదిలో నీళ్ళు ఎప్పుడు గుళ్ళోకలకు వస్తూనే ఉంటాయి అన్నమాట. కృష్ణా నది ఒడ్డున చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే. కానీ దాంట్లో మునగడానికి వీలు లేదండి. ఎందుకంటే దాంట్లో ముసళ్ళు ఎక్కువ ఉన్నాయనేసి గవర్నమెంట్ వాళ్ళు అలో చేయొద్దు అనేసి ఇక్కడ బోర్డు పెట్టేశారనమాట. లోపలికైతే వెళ్ళడానికి వీలు లేదు. పైన చూడండి, గోపురం పైన ఎంత బాగుందో. అక్కడ అంతా నిద్ర చేయడానికి బాగుంది. బయట వచ్చేసాము. బయట వచ్చిన తర్వాత చూసారు కదా, చుట్టూ నైట్ చూపించిన వ్యూ కన్నా ఇప్పుడు బాగుంది కదా. అటు సైడ్ కూడా ఒక గుడి ఉంది, అది వినాయకుడిది. ఇదిగోండి, ఇదంతా అన్నదాన సత్రాలు అనమాట. కానీ అక్కడ ఎవరు నిర్వహించట్లేదు. ఈ గుళ్ళో ఇంకొకటి ఏమంటే ఆవులు ఎక్కడ చూసినా తిరుగుతూనే ఉంటాయి. ఎవరు ఏమనరు అనమాట వాటిని. గుడి లోపల కూడా తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా పేడ అలా అంతా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మెయింటెనెన్స్ కొంచెం బాగాలేదు. అది బాగుండుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఇది ఎంతవరకు పట్టించుకుంటారో అనేది మనకైతే తెలియదు. అక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత చూసారు కదా, మీరే చూసారు కదా, ఎక్కడ చూసినా ఆవులు పేడ. అంటే మెయింటెనెన్స్ అయితే బాగాలేదు. అంత పెద్ద గుడికి, అంత పెద్ద పుణ్యక్షేత్రానికి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. అదొకటి డిసప్పాయింటెడ్గా అనిపించింది. అలాగే మనం బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ మనకి శివుడి గుడి అయితే ఉంటుందన్నమాట. కొంచెం ముందరకు వచ్చామంటే నవగ్రహాలు, శివుడు ఉంటారు. ఇదిగోండి, అక్కడ కూడా గేట్స్ వేసేసారు. కృష్ణా నదిలోకి ఎంట్రీ లేదనమాట ఎవరికి. మొసళ్ళు ఉన్నాయి, భయంకరమైన పాములు అలాంటివి ఉన్నాయి ఎక్కడ అనేసి చూసి ఇక్కడ గేట్స్ అయితే వేసేయడం జరిగింది. అలాగే చూడండి, శివుడి గుడి లోపలికి వెళ్ళి లోపల దర్శనం చేసుకొని ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంది, వ్యూని బాగా ఎంజాయ్ చేయడానికి. అక్కడ మా వాళ్ళు లేచి ముళ్ళు కూడా చాలా గుచ్చుకున్నాయి అన్నమాట. చూడండి కృష్ణా నది ఎంత బాగుందో. దాంట్లోకి చిన్న చిన్న పడవలు వేసుకొని కూడా వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏమో పర్మిషన్స్ తెచ్చుకున్నారో ఏమో మనకు తెలియదు కదా. ప్రయాణికులకైతే, గుడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అయితే అలో లేదనమాట. దానిపైకి ఎక్కి మా వాళ్ళు కూర్చొని అల్లరి చేశారనమాట. నేనేమో వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి వాటర్ ఎంత ఫ్లోటింగ్ బాగుంది. కృష్ణానది ఒడ్డున ఇలా గుడి కట్టడం, గుడి దగ్గరకు మేము వెళ్ళడం, దేవుని దర్శనం చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి కృప వల్లనే మేము అంత దూరం వెళ్ళగలిగాము అనేసి అయితే ఖచ్చితంగా చెప్పగలను. లేకపోతే మేము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపల స్వామివారు చాలా శాంతమూర్తిగా ఎంతో ప్రసన్నుడై దర్శనం ఇస్తారు. స్వామివారు శ్రీ లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి. చాలా బాగున్నారు స్వామి. ఆయన్ని చూస్తూనే రెండు కళ్ళు చాలా అనిపించింది. అలాగే వచ్చిన తర్వాత రూమ్ తీసుకున్నామండి మేము ముందు రోజు నైట్. ఇక్కడ మనం అట్లా ముందరకు వచ్చామంటే రైట్ సైడ్ వచ్చేసి ఒక సత్రం లాగా ఉందన్నమాట. బట్ ఈ ప్రైజే ఎక్కువ నాకు అనిపించింది. 124 hours అంటే ఒక డేకి 300 పర్ రూమ్ ఛార్జ్ చేశారు. మేము ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి 2 rooms తీసుకున్నాం. 1 room ఇమ్మన్నా కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. 2 rooms కంపల్సరీ తీసుకోవాలన్నారు. చూసారు కదా రూమ్ ఎలా ఉందో. మీకు గుడి గురించి చెప్పిన వరకు నేనైతే చెప్పగలిగాను అనుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. లాంగ్ వీడియోస్ ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు సరిగా. మీరు సపోర్ట్ చేస్తే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.